ఎందుకు తీసుకోవట్లేదు? దీని వెనుక కారణాలు ఏంటి నేను భావిస్తున్నాను. తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గత 20 సంవత్సరాల క్రితం ఈ కొత్త సిపిఎస్ పెన్షన్ విధానాన్ని, అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం, అంటే ఉద్యోగుల మూల వేతనంలో ఒక 10%, అదేవిధంగా ప్రభుత్వం వారి వాటాగా ఒక 10% మరి ఉద్యోగుల ఖాతాలో అంటే ఈ PRDF చట్టాన్ని తీసుకొచ్చి మరి ప్రైవేటు సంస్థలు, అంటే పెత్తందారీ వ్యవస్థలకు పెట్టుబడులు పెట్టే దిశగా అందులో మా పెట్టుబడులు పెట్టి మరి షేర్లో రాగా జస్ట్ లైక్ ఏంటంటే దాంట్లో లాభాలు వస్తే మీకు లాభాలు పెన్షన్ ఎక్కువ వస్తుంది, లేకపోతే రాదనే దిశగా ఈ సిపిఎస్ విధానాన్ని ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని మేము పెద్ద ఎత్తున కూడా ఆ రోజు నుండి కూడా వ్యతిరేకించినాం. మరి ఈరోజు సెప్టెంబర్ 1న మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ శ్రీ మారం జగదీశ్వరన్న గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీరన్న గారి ఆధ్వర్యంలో 33 జిల్లాలో కూడా పెన్షన్ విద్రోహ చర్యగా మేము దీన్ని ఈరోజు 33 జిల్లాలో పెద్ద ఎత్తున జేఏసీగా ఫామ్ అయి మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెస్ట్ అధికారులు, అదేవిధంగా పెన్షన్ల సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. మరి దాని తర్వాత మా పోరాట ఫలితంగా మరి కొత్తగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ స్కీమ్ అని మొన్ననే తీసుకొచ్చింది 2025 ఏప్రిల్ 1 నుండి అమలుకి వస్తాయని, దాంట్లో కొంచెం మెరుగైన దిశగా, అంటే 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉద్యోగికి మరి 50% లాస్ట్ పే అని చెప్పి అది కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా మేము పూర్తిగా ఉద్యోగ సంఘాల చాలా వ్యతిరేకిస్తాం. దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికీ దాదాపు 90 లక్షల మంది పైచిలకు ఉద్యోగులు దీన్ని కొత్త విధానాన్ని యూపీఎస్ విధానాన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. అంటే మరి మీరు అన్నట్టు ఈ విధానాన్ని సిపిఎస్ విధానాన్ని మొత్తం రద్దు చేయాలంటే అసలు PRDF చట్టాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఉద్యోగులు ఇప్పటికే వాళ్ళు దాచుకున్న సొమ్ము దాదాపు 1,00,000 కోట్ల పైచిలకు ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసుకొని మరి ప్రైవేట్ పెత్తందారులకు పెట్టుబడి రూపంగా పెట్టడం జరుగుతుంది. సో ఈ PRDF చట్టాన్ని రద్దు చేసి మొత్తానికి మాకు అందరికీ కూడా ఓపీఎస్ విధానాన్ని తీసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ రోజే జడ్జిమెంట్లో ఒక చెప్పడం జరిగింది, ఉద్యోగికి పెన్షన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కే తప్ప ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని చెప్పడం జరిగింది. సో తప్పకుండా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో మరి సిపిఎస్ అంతం చేస్తామని పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సభావేదికగా తెలియజేస్తున్నాం, ఈ సిపిఎస్ విధానం ఒక్కడే అంతం చేయడంతో పాటు ఉద్యోగులకు ఏదైతే ప్రధానమైన సమస్యలు PRC అయితేమి, హెల్త్ కార్డులు అయితేమి, పెండింగ్ DL అయితేమి, పెండింగ్ బిల్స్ అయితేమి, వాటిని కూడా అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించి ఉద్యోగ సంఘాలతో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ సభావేదికగా మరి యావత్ హన్మకొండ జిల్లా జేఏసీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతుంది.